అవన్నీ నువ్వు చూడటానికైనా, నువ్వు పొందలేనివన్నీ పొందటానికైనా, నీ జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు సంపాదించుకోవడానికైనా ఒకే ఒక్క అర్హత ఒక స్త్రీకి దేవుడిచ్చాడు. గొప్ప అర్హత. అదేంటంటే దేవుని యెడల భయభక్తులు గల స్త్రీ నువ్వు కొనియాడబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీకి అత్యంత గౌరవప్రదమైన కార్యము తన సృష్టికర్తతో సహవాసము కలిగి ఉండటం. హూ ఈజ్ ఎ ఉమెన్ ఇన్ ద బైబిల్? బైబిల్లో ఒక స్త్రీ అనే ఆవిడ అసలు ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే, మొదటిగా దేవుని ప్రత్యేక ఉద్దేశముతో సృష్టింపబడింది. ఆదాము ఉద్దేశంలోంచి, ఆదాము కోరుకున్న దానిలోంచి వచ్చింది కాదు స్త్రీ. దేవుడు కోరుకున్న రీతిగా సృష్టింపబడింది స్త్రీ. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు ఆమె గుణగణాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించాడు. ఆమె ఎటువంటి స్వభావంతో ఉండాలో నిర్ణయించాడు. ఆదాముతో కలిసి జీవిస్తున్న జీవన విధానంలో ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి, ఆమె యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆమె రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆమె పర్పస్ ఏంటి, ఆమెకు ఇవ్వబడిన డిగ్నిటీ ఏంటి, మరి ఆమెకి ఇవ్వబడినటువంటి ఆ డివైన్ డిజైన్ అనేది ఏమిటి అనేది ఆల్రెడీ దేవుని యొక్క హృదయంలో నిర్ణయించబడిన తర్వాతనే ఒక స్త్రీని దేవుడు కలుగు చేశాడు దైవజనమ. అందువలన ఒక డిగ్నిటీ, దేవుని చేతనే సృష్టింపబడ్డాం మనం అంటే వీఆర్ నాట్ నార్మల్ పీపుల్, డిగ్నిఫైడ్ పీపుల్. హల్లెలూయా. మనము అన్ని విషయంలో అత్యంత ఘనతకు, గౌరవ